హలో ఆల్ ఎవ్రీవన్, ఈద్ ముబారక్. చూడండి, మనం ఈ రంజాన్ స్పెషల్ అండ్ అక్షయ తృతీయ స్పెషల్తో స్పెషల్ ఆఫర్ అనేది కేవలం ఈరోజు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాత్రమేనమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం 60,000 కాస్త ఎంత చేసాం, 55,000కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీకు 12 మంత్స్ కట్టాల్సిన ఈఎంఐ 11 మంత్స్ కడితే సరిపోతుంది. 11 మంత్స్ ఇంటూ 5,000 కడితే సరిపోతుంది అనమాట. 55,000కి మీకు కోర్స్ ప్యాకేజ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాక్సెసిబిలిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనమాట. సో క్లియర్ కట్గా మనం 5,000 ఆఫర్ అనేది ఇన్స్టాంట్గా ఇస్తున్నాము. అది కూడా ఈఎంఐ ప్రాసెస్లో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వ్యాలిడిటీ కేవలం ఈ రోజు మాత్రమేనమ్మా. ఈ రోజు మాత్రమే వ్యాలిడిటీ. అండ్ ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ని డిస్కస్ చేద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంది 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయండి. కేవలం ఈరోజు మాత్రమే ఆఫర్ ఉంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డేట్ 03/5/2022 చూద్దాం. ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. యథావిధిగా మనం ఫస్ట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దాం, ఆ తర్వాత ఆర్టికల్స్ 1 by 1 చూద్దాం. ఒక్కసారి ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడండి అమ్మా. మనం నో వన్ కెన్ బి ఫోర్స్డ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. ఏంటి, ఎవరిని కూడా ఫోర్స్ చేసి వ్యాక్సినేషన్ చేయించద్దు అని చెప్పేసి. అండ్ ఒకటి ఈరోజు రంజాన్ కాబట్టి మొత్తం కూడా రిలేటెడ్ మనకి యూపీఎస్సీ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా చాలా తక్కువ ఉండడం జరిగింది. సో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే మనకి దొరకడం అనేది జరిగిందనమాట. సో ఓకేనా, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో యూజ్ అవుతుంది, అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్స్లో కూడా ఇది రాయొచ్చు మీరు, ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు వ్యాక్సినేషన్ కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్, DC అండ్ ఢిల్లీ ఎంగేజ్మెంట్ యాజ్ ఏ 2-way స్ట్రీట్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ అమ్మా. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్ ఆర్టికల్. అండ్ LIC ఈజ్ మోర్ దాన్ ఏ కార్పొరేట్ పవర్ హౌస్. దీంట్లో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే మనం చూస్తాము. దిస్ కమ్స్ ఇన్ GS1 and 2 సొసైటీ సోషల్ ఇష్యూస్. ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అంటే LIC అనేది ఒక కార్పొరేట్ పవర్ హౌస్ మాత్రమే కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్కి అండ్ చాలామంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఇదన్నీ కూడా చేయడం జరిగింది అని చూస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ 4th ఆర్టికల్ చూడండి, కెనాట్ ఐసోలేట్ ట్రేడ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్, సుప్రీంకోర్టు అప్రైజ్డ్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఓవర్ కోవిడ్ రిలేటెడ్ పెన్యూరీ. ఓకేనా? కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల స్కూల్ డ్రాప్ అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు అడగడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? దిస్ కమ్స్ అండర్ GS2 పాలిటీ టాపిక్లో వస్తుందమ్మా. మనకి వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్స్లో ఇవన్నీ కూడా ఇటువంటి పాయింట్స్ అనేవి యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూసాం కాబట్టి ఆర్టికల్ 1 by 1 ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా. ది కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. యూపీఎస్సీలో మీరు ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఇంకెక్కడ కూడా అసలు ఇష్యూస్ అనేవి అవసరం లేకుండా మనం అన్నీ కూడా కవరేజ్ చేయడం జరుగుతుందమ్మా. కొత్త ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. కేవలం 5,000 రూపీస్కి మాత్రమే ఇనాగరల్ ఆఫర్ కిందమ్మా. ఇది 7th May వరకు మాత్రమే. 7th May వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత 5,000 కాస్త 10,000కి వెళ్ళబోతుంది అనమాట. ఓకేనా? సో 5,000 ఇచ్చినా మీరు ఒక్కసారి చూడండి, మీరు కేవలం ద హిందూ మాత్రమే చదువుతూ ఉంటారు. అయితే యోజన, కురుక్షేత్ర, PIB, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ లైవ్ మింట్ ఆర్టికల్స్ కూడా జనరల్గా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి యోజన, కురుక్షేత్ర నుంచి మీకు తెలుసు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ PIB రెగ్యులర్గా ఏవైతే కరెంట్ అఫైర్స్లో వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లైవ్ మింట్ ఇష్యూస్ కూడా మనం తీసుకొని ఎవ్రీడే 9 PM మనం డిస్కస్ చేస్తాము. ఎవ్రీడే 9 PM డిస్కస్ చేస్తామమ్మా. 7th May వరకు మాత్రమే కోర్స్ ప్యాకేజ్. ఇవన్నీ కూడా మనం కేవలం 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. అంటే సార్ 5,000 ఎవ్రీ మంత్ కట్టాలంటే అవసరం లేదు. కేవలం ఒకేసారి 5,000 కడితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ ప్రతి క్లాస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. సో అన్లిమిటెడ్ క్లాసెస్ అనేవి మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అసలు మీరు డిలే చేయకండమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏ ఎంక్వైరీస్ ఉన్నా కూడా మేడంకి అడగచ్చు. ఇక్కడ చూడమ్మా, నో వన్ కెన్ బి ఫోర్స్డ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుందన్నమాట. నో వన్ కెన్ బి ఫోర్స్. ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది చూస్తే ఏంటి, మనకి దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్.
ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో జనరల్గా ఏంటి మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది వస్తుంది, రైట్? సో ఎవరి హెల్త్ కాన్సెప్ట్ వస్తుంది అంటే పబ్లిక్ హెల్త్ అనే కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ వస్తుంది. పబ్లిక్ హెల్త్ చూసుకునే బాధ్యత ఎవరిది? స్టేట్ది. సో అందుకే స్టేట్ ఏం చేసింది, చాలా స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా కంపల్సరీ మ్యాండేటరీ చేయడం జరిగింది. మ్యాండేటరీ చేయడం అంటే ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఏవైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా వ్యాక్సినేట్ అయినట్టు సర్టిఫికేట్ చూపిస్తే మాత్రమే స్కీమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకు రెగ్యులర్గా చూడండి ఎవ్రీ మంత్ కూడా పీడిఎస్ అనేది వస్తుంది, రైట్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద మనకేమొస్తుంది, రైస్ కానీ రేషన్స్లో ఇవన్నీ వస్తున్నాయి. ఒకవేళ పీడిఎస్ స్కీమ్ అప్లై అవ్వాలి అంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలి అని చెప్పారనుకోండి, ఇట్స్ లైక్ మ్యాండేటరీ చేసినట్టే కదా. సో అవి ఈ విధంగా జరుగుతున్నాయి. స్టేట్ ఉద్దేశం ఏంటి, పబ్లిక్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ టేకింగ్ communitarian is greater than individual అని మనకి అర్థమవుతుంది. అంటే ఏంటి, కమ్యూనిటీలో ఉన్న ప్రజలే ఇండివిజువల్ కన్నా గొప్ప అని తీసుకుంటే మాత్రమే ఇటువంటివి తీసుకుంటాం. ఎందుకు, ఒకవేళ కరోనా వచ్చిందంటే రిచ్ పీపుల్ ఎక్కడున్నా కూడా దే కెన్ సర్వైవ్, యాక్చువల్లీ దే కెన్ స్పెండ్ ఆన్ హెల్త్ ఇష్యూస్. బట్ పూర్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళ హెల్త్ గురించి ఎవరు చూసుకుంటారు, వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ ఎక్కువ చేయలేరు అని ఈ విధంగా వస్తే చాలామంది కోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు కోర్టులో ఏం చెప్పారు, దే ఆర్ వైలేటింగ్ ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ప్రకారం నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు, అవునా? ఒకరికి ఇబ్బంది లేకుండా నేను కోరుండి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ చేయట్లేదు, బట్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అది నా ఇష్టం కదా అని చెప్పేసి చాలామంది ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది. బట్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేసింది, ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా బాడీలీ ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళ బాడీ మీద వాళ్ళకి మాత్రమే అధికారం అనేది ఉంటుంది. సార్ వ్యాక్సిన్కి దీనికి సంబంధం ఏంటి అంటే, ఏమో నాకు వ్యాక్సినేషన్ మీద నమ్మకం లేదు కాబట్టి నేను వ్యాక్సిన్ తీసుకోను అని అంటున్నాను అనమాట. అంటే నా బాడీలీ ఇంటిగ్రిటీకి ఆపోజిట్గా చేస్తున్నాననే కదా. ఒకవేళ వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీ చేస్తే దీనికి ఆపోజిట్గా నేను చేస్తున్నట్టే. అందుకనే ఆర్టికల్ 21 అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదనమాట. అండ్ నెక్స్ట్ పర్సనల్ అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బాడీలీ అటానమీ అనేది పోతుంది. అంటే ఏంటి, బాడీలీ ఇంటిగ్రిటీ పోతే బాడీలీ అటానమీ అనేది పోతుంది. అంటే నా బాడీ మీద నాకు అధికారం లేకన్నా వీళ్ళు ఫోర్స్డ్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. నాకు ఇష్టం లేకన్నా ఈ స్టేట్ అనేది చేస్తుంది. బట్ చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఇది హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి స్టేట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు. రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది పబ్లిక్ మొరాలిటీ అండ్ హెల్త్ మీద పెట్టచ్చు అని ఉంటుంది కదమ్మా ఆర్టికల్ 21లో. సో ఖచ్చితంగా ఇది ఏమైనా కూడా చెయ్యొచ్చు అని చాలామంది ఆర్గ్యూ చేస్తుంటే, బట్ క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నో, ఆర్టికల్ 21 ప్రివేల్స్. మీరు ఏదైతే చెప్తున్నారో దాని అంతటికన్నా కూడా ఆర్టికల్ 21 హైలో ఉంటుంది. ఓకే, కమ్యూనిటేరియన్ హెల్త్ కన్నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ అనేవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. మనం జనరల్గా ఏం చూస్తాం, కేఎస్ పుట్టస్వామి కేసు అని ఉంటుందమ్మా. కేఎస్ పుట్టస్వామి కేసు 2017 ఇది. ఈ కేసులో క్లియర్గా ఏం చెప్పడం జరిగింది అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో పార్ట్. ఓకే, ఆర్టికల్ 21లో పార్ట్ అనమాట. అంటే అర్థం ఏంటి అంటే నా ప్రైవసీ కానీ నా ఓరియంటేషన్ కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టే ఉంటాయి అని పుట్టస్వామి జడ్జిమెంట్ కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నా ప్రైవసీని వైలేట్ చేస్తూ స్టేట్ ఫోర్స్ఫుల్ వ్యాక్సినేషన్ చేసింది అంటే ఈ పుట్టస్వామి కేసు జడ్జిమెంట్కి ఆపోజిట్గా గవర్నమెంట్ చేస్తున్నట్టే. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అంటే స్టేట్ అనేది ఆర్బిట్రరీ డెసిషన్
తీసుకోకుండా క్లియర్గా పెడితే ఖచ్చితంగా చేస్తాము అని జనరల్గా చెప్తున్నారు. బట్ స్టేట్ ఆర్గ్యుమెంట్ కూడా ఒకటే, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఫోర్స్డ్ వ్యాక్సినేషన్ కింద రావు. ఎందుకు అంటే మేము పబ్లిక్ హెల్త్ని ప్రయర్గా తీసుకొని ప్రజలందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చాలామందికి వేరే అపోహల వల్ల పెట్టుకోవడం లేదు, కానీ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గవర్నమెంట్ వాదిస్తుంటే వీళ్ళందరూ కూడా ఇట్లా వాదిస్తున్నారనమాట. ఓకే, సుప్రీంకోర్టు ఇట్లా చెప్పింది పుట్టస్వామి కేసులో. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ స్టేటస్ ఉన్నది. ఇది ఫండమెంటల్ రైట్స్ ఉన్నది కాబట్టి దీన్ని ఏదైనా వైలేట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని కేసెస్ అన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా మనం చూస్తే వరల్డ్ మొత్తం కూడా వ్యాక్సినేషన్ అనేది చాలామంది కంట్రీస్ ఫ్రీగానే ఫోర్స్ఫుల్గా నీకు పీడిఎస్ క్యాన్సిల్ చేస్తాను అని చెప్పకుండా ఒకవేళ నువ్వు వ్యాక్సిన్ అనేది వేయించుకున్నావంటే నీకు ఖచ్చితంగా ఈ బెనిఫిట్ అనేది వస్తుంది అని పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతేగాని ఇటువంటి కట్ చేస్తాము అని ఈ విధంగా చేయకూడదని జనరల్గా చెప్తున్నారనమాట. ఓకేనమ్మా, ఇది ఆర్టికల్. దీనికన్నా మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ ఆర్టికల్ ఇంతటితో సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, డీసీ అంటే వాషింగ్టన్ డీసీ అనమాట, అండ్ ఢిల్లీ ఎంగేజ్మెంట్ యాజ్ ఎ 2-way స్ట్రైట్ అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనకి యూపీఎస్సీలో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్ కాదు. మనము ఎట్లయినా వచ్చింది కాబట్టి ఇండియా యూఎస్ రిలేషన్స్ చూసి ఆ తర్వాత అసలు ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్పారో జనరల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యూఎస్ బైలేటరల్ రిలేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండమ్మా, ఇండియా యూఎస్ఏ స్టేట్స్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్తాము. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. ఎందుకు ఇద్దరు కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది షేర్ చేసుకుంటున్నారంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనం ఎక్కువ రష్యా వైపు లీనియన్స్ అవ్వడం, యూఎస్ఏ పాకిస్తాన్ వైపు లీనియన్స్ అయ్యేదన్నమాట. అండ్ ఆ తర్వాత 1991 డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ చూసిన తర్వాత మనము మొత్తం వెస్టర్న్ కంట్రీస్తో కూడా రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మనకి మిలిటరీ కానీ, అకాడమిక్ కానీ, కల్చరల్ కానీ, సోషల్ కానీ ప్రతి రిలేషన్లో కూడా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అనమాట. మనం యూఎస్ఏతోనే ఇన్ఫ్యాక్ట్ చైనా తర్వాత హయ్యెస్ట్ ట్రేడ్ చేసేది అమెరికాతో మాత్రమే. అంటే ఈవెన్ మనము చాలా వరకు ఎకనామికల్ రిలేషన్స్ కానీ లేదంటే డెమోక్రటిక్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా యుఎస్ నుంచి మనము ఆస్పైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామంటే గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఈ రెండు కంట్రీస్ని లాంగ్ టైమ్ స్ట్రెంథన్ చేస్తూ వస్తుంది అని జనరల్గా రాస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇద్దరం కూడా టూ కంట్రీస్ కూడా ఈ రోజుటికి కూడా మనము ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేషన్స్ చూస్తాము రెండిటివి. అండ్ ఆ తర్వాత డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ చూస్తాము. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తాము. ఆ తర్వాత రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి D10 అనే క్లబ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. D10 క్లబ్ అంటే G7లో ఉన్న మెంబర్స్ అందరూ ఉంటారు. అండ్ దాంతోపాటు సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ప్లస్ ఇండియా ఈ 3 కంట్రీస్ కూడా ఉంటాయి D10లో. ఇది ఏంటి అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు 5G కనెక్షన్స్కి అనమాట. ఓకే, ఇటువంటి రిలేషన్స్ అనేవి మనం అమెరికాతో పెట్టుకుంటున్నాం అని జనరల్గా చూస్తాం. అండ్ ఇంకా చూడండి అమ్మా, తర్వాత మనం సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అంటే న్యూక్లియర్ పవర్తో ఎలక్ట్రిసిటీ అని తయారు చేసే టెక్నాలజీ అనేది మనకి అమెరికా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత హై టెక్నాలజీ రిలేటెడ్వి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీలో కూడా 2 కంట్రీస్ చాలా వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ క్లీన్ ఎనర్జీలో కూడా 2 కంట్రీస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ రిలేషన్స్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకుంటున్నాము. అండ్ కరోనా సిచ్యువేషన్స్లో కూడా ఇద్దరం రిలేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటితో మనం ఏం చూస్తామంటే వైబ్రెంట్ పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ అనేది చూస్తాము. ఈ వర్డ్స్ అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా రాసుకున్నామా.
పీపుల్ టు పీపుల్ రిలేషన్లో మనకి సోషల్ రిలేషన్స్ వస్తాయి, కల్చరల్ రిలేషన్స్ వస్తాయి, ఎకనామిక్ రిలేషన్స్ వస్తాయి, పొలిటికల్ రిలేషన్స్ వస్తాయి. అన్ని రిలేషన్స్ కూడా పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ వచ్చినప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తామన్నమాట. అండ్ ఇప్పుడు 1 by 1 పొలిటికల్ కోఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూద్దాము, జాగ్రత్తగా చూడండి అమ్మా. పొలిటికల్ కోఆపరేషన్, పొలిటికల్ కోఆపరేషన్లో మనం ఒక్కసారి చూడడమా, రిలేషన్స్ అన్నీ కూడా మ్యూచువల్ విజిట్స్ అనేవి రెగ్యులర్గా చూస్తాము. అండ్ కొన్ని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేవి ఇండియా, యుఎస్, జపాన్ ట్రైలేటరల్ సమ్మిట్స్లో పార్టిసిపేట్ చేస్తాము. అండ్ రీసెంట్గా క్వాడ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్వాడ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ G20 సమ్మిట్లో ఇద్దరం కూడా మెంబర్స్. ఇటువంటి పొలిటికల్ రిలేషన్స్ అనేవి చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అని చెప్తాము. అండ్ నెక్స్ట్ రెగ్యులర్గా మనం యుఎస్ ఇండియా 2+2 డైలాగ్ అంటామమ్మా. 2+2 మినిస్టీరియల్ డైలాగ్ అని అంటాము. మినిస్టీరియల్ డైలాగ్ అంటే ఇక్కడ 2 మినిస్టర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒకరు ఎప్పుడు కూడా ఫారెన్ అఫైర్స్ ఉంటారు అండ్ మరొకరు డిఫెన్స్ ఉంటారనమాట. అంటే ఇండియా నుంచి ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ దేర్ కౌంటర్ పార్ట్స్ అనేవి రిలేషన్స్ అనేవి ఫారెన్ అఫైర్స్లోని డిఫెన్స్లోని ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి రెగ్యులర్గా 2+2 మినిస్టీరియల్ డైలాగ్స్ అనేవి మనం పెట్టుకుంటాము. కోఆపరేషన్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళాలని ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇంకా చూడండి అమ్మా, ఇండియా యుఎస్ కమర్షియల్ డైలాగ్ చూస్తాము. అండ్ ఇండియా యుఎస్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ పార్ట్నర్షిప్ ఇది కూడా కోఆపరేషన్ మనం చూస్తాము. అండ్ 2 కంట్రీస్ కూడా ట్రేడ్ పాలసీ ఫోరం చూస్తాము. అండ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది చూస్తాము. ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది చూస్తాము. అండ్ 2 కంట్రీస్ కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డైలాగ్ అనేది చూస్తాం. ఎనర్జీ పార్ట్నర్షిప్ చూస్తాము. ట్రేడ్ పాలసీ ఫోరం అనేది చూస్తాము. ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ పార్ట్నర్షిప్ రెగ్యులర్గా చూస్తాము. అండ్ కమర్షియల్ డైలాగ్ కూడా రెగ్యులర్గా చూస్తాము. అంటే ఈ ప్రతి దాంట్లో కూడా ఇండియా యుఎస్ఏ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి అని జనరల్గా చూస్తాం అనమాట. అండ్ ఈ 2 కంట్రీస్కి కూడా మెయిన్ పిల్లర్ ఏంటి అంటే డిఫెన్స్ అనమాట. ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా జనరల్గా చూస్తాం. చూడండి అమ్మా, డిఫెన్స్ రిలేషన్స్ చూసిన తర్వాత జనరల్గా చైనా ఏమనుకుంటుందంటే ఇండియా హ్యాస్ బికమ్ ally ఆఫ్ యుఎస్ఏ అని చెప్పింది. నో, మనం అఫీషియల్గా చాలాసార్లు చెప్పాం వీ నెవర్ బికమ్ ally ఆఫ్ ఎనీ ఆఫ్ ది కంట్రీస్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ప్రతి కంట్రీతో మెయింటైన్ చేస్తున్నాం. బట్ ally ఏంటి అంటే allyలో ఖచ్చితంగా యుఎస్ఏ ఏం చెప్తే ఇండియా చేస్తుంది అన్నట్టు రిలేషన్ ఉంటేనే ally అండ్ వర్డ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇండియా చాలాసార్లు అఫీషియల్గా చెప్పింది వీ హ్యావ్ నెవర్ బికమ్ ally టు ఎనీ ఆఫ్ ది కంట్రీస్ అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మనం కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి యుఎస్తో చేస్తుంటాం. ఆ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, టైగర్ ట్రియంఫ్ అనేది నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ చూస్తాము. అండ్ వజ్ర ప్రహార్ ప్రహార్ ఇది ఒక ఇయర్ ఇండియాలో జరుగుతుంది, మరొక ఇయర్ యుఎస్ఏలో జరుగుతుంది అనమాట. ఇది పారామిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ యుఎస్ఏ అండ్ ఇండియా అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ చేస్తాము. ఇట్ ఈస్ ద జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2 కంట్రీస్ కూడా చేస్తాయి. తర్వాత కోప్ ఇండియా ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ 2 కంట్రీస్ అనేవి చేస్తాయి. అండ్ మలబార్ ఎక్సర్సైజ్లో ప్రీవియస్గా మనం కేవలం ఎవరైనా చూసేవాళ్ళం యుఎస్ఏ, ఇండియా, జపాన్.
బట్ రీసెంట్గా ఆస్ట్రేలియాని కూడా మనం యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్ మెంబర్స్ లాగా అయిపోయింది అనమాట. మలబార్ ఎక్సర్సైజ్ స్కోప్ ఇండియా ఎయిర్ ఫోర్స్ చేస్తుంది. యుద్ధ అభ్యాసం నుంచి మనం జనరల్గా జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చూస్తాం, అంటే ఇది మిలిటరీ రిలేటెడ్. పారామిలిటరీ ఫోర్సెస్ కింద వజ్రప్రహార్ చూస్తాం. అండ్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది టైగర్ ట్రియంఫ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్సర్సైజెస్ కూడా అన్నీ ఒక దగ్గర రాసుకుందామా. అంటే డిఫెన్స్ రిలేషన్స్లో మనం ఇంకా ఇంతే చేస్తున్నాము. ఇంకా ఇది కేవలం ప్రాక్టికల్గా వాళ్ళు వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం మాత్రమే. సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కూడా మనం ఎక్కువే చేస్తున్నాం. అది ఒకసారి చూడండి అమ్మా. ఇండియా యుఎస్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్. ఇండియా యుఎస్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ DTTI అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యాజ్ ఎ జాయింట్ ఫోరం. మనం ప్రమోట్ చేస్తాం డెవలప్మెంట్ కానీ కో ప్రొడక్షన్ కానీ అదంతా కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. అండ్ ఇద్దరు కూడా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్స్ అయ్యారు అని, మేజర్ డిఫెన్స్ పార్ట్నర్స్ అయ్యారు అని అఫీషియల్గా యుఎస్ఏ బిల్ అనేది పార్లమెంట్లో, అంటే అక్కడ అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ అండ్ సెనేట్లో ఇండియా హ్యాస్ బికమ్ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ అని చెప్పేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ అని ఎస్టాబ్లిష్ చేస్తామో హై అండ్ టెక్నాలజీ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడాను మనం కాంగ్రెస్కి కానీ సెనేట్కి కానీ పాస్ చేయకన్నా ఇన్ఫర్మేషన్ అనేది కంట్రీ ఎగ్జిక్యూటివ్స్ మాత్రమే డెసిషన్ తీసుకునేటట్టు చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు జనరల్గా చూడండి, ఆస్ట్రేలియాకి ఎలా చేస్తాము అండ్ జపాన్కి ఎట్లా చేస్తాము, అట్లానే ఇండియాకి కూడా ఏ డిఫెన్స్ టెక్నాలజీ కావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము అని గ్యారంటీ ఇస్తే అప్పుడు మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ అని అంటాము. ఇక్కడ మనం జనరల్గా ఏషియాలో చూస్తే జపాన్కి ఇచ్చింది అండ్ ఇండియాకి కూడా ఇచ్చింది అనేది మనం జనరల్గా చూస్తాం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ అగ్రిమెంట్ అనేది కూడా జరిగింది. స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ అనేది కూడా రెండు కంట్రీస్ మధ్యన జరిగింది అనమాట. ఇది ఏంటంటే సెన్సిటివ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోఆపరేషన్ అనేది చేయడం. సెన్సిటివ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోఆపరేషన్లో అగ్రిమెంట్ చేస్తే దాన్ని ఇది అంటాము. అండ్ 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దాని గురించి నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి అమ్మా. ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ అని అంటారు. ఫౌండేషనల్ అగ్రిమెంట్స్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ GSOMIA మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ అనమాట. ఇది మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ లెమోవా లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది చూస్తాం. అండ్ ఆ తర్వాత కోంకాసా కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత బెకా బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇవన్నీ కూడా జనరల్గా ఈ 4 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ కూడా మనం పెట్టడం అనేది జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా మనం ఇంకేంటి డిఫెన్స్ మాత్రమే కాదు కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కౌంటర్ టెర్రరిజం. ఓకే. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది చేసుకుంటున్నాము. ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ అనేవి కూడా పెరగడం అనేది జరిగింది అని చూస్తామన్నమాట. అండ్ రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ అయితే ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్లో చాలా వరకు కూడా కోఆపరేషన్ చేసుకుంటున్నాము. ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే. ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది చేస్తున్నాము. ఇండియా కూడా ఎక్కువ కమిట్మెంట్స్ ఇవ్వాలని యుఎస్ వాళ్ళు అడిగినా మనం కూడా 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేవి చేస్తామని ప్రామిసెస్ చేయడం జరిగింది కదమ్మా. అవన్నీ కూడా ఇట్లానే అనమాట. అండ్ రీసెంట్గా మనం పేస్ అనే స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. పార్ట్నర్షిప్ టు అడ్వాన్స్ క్లీన్ ఎనర్జీ అనేది ఇండియా యుఎస్ఏ రీసెంట్గా ఈ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్ ప్రకారం చేసుకోవడం జరిగింది అని చూస్తామన్నమాట. ఓకేనా. అండ్ సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది 2008లో చేసుకున్నాము. సో దీంతో ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కల్చరల్ కోఆపరేషన్ కానీ. అండ్ మనం ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామమ్మా, ఇండియన్ డయాస్పోరా ఇన్ యుఎస్ఏ. ఇండియన్
డయాస్పోరా. ఓకే, ఇండియన్ డయాస్పోరా ఎవ్రీ టైమ్ రిప్రజెంట్స్ ది కల్చరల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియా అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. కల్చరల్ కోఆపరేషన్ అనేది ఖచ్చితంగా లాబింగ్కి యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇండియా నుంచి చాలామంది వెళ్ళి ఎడ్యుకేషన్ అనేది యుఎస్ఏలో చేస్తారు. ఫస్ట్ మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత సెకండ్ పొజిషన్లో యుఎస్ఏ మాత్రమే ఉంది. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్కి యుఎస్ఏ వెళ్తారు. అండ్ అది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి మాస్టర్స్ అబౌవ్ డిగ్రీ తర్వాత చూస్తాము అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఇండియా అండ్ యుఎస్ఏ చాలా రిలేషన్స్ వరకు కూడా హ్యాపీగానే ఉంటున్నాయి. ప్రతిదీ కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాయి అని జనరల్గా చూస్తామన్నమాట. సో ఇదే అమ్మ మనం మ్యాక్సిమం ఆన్సర్ మోడ్లో ఏ విధంగా పెట్టాలో అదంతా కూడా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ఎల్ఐసి ఈజ్ మోర్ దాన్ ఏ కార్పొరేట్ పవర్ హౌస్ అని చెప్పడం జరిగింది అనమాట. మీరు ఇన్ జనరల్గా చూస్తే మనకి ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది చాలా ఇన్సూరెన్స్ సెక్టార్లోనే బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే బీమా అంటాం కదమ్మా. అంటే లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలీదు. సో ఎవ్రీ ఇయర్ కూడా మనం పెరానంలో ప్రీమియం అనేది పే చేస్తాము. ప్రీమియం అనేది పే చేస్తూ ఉంటే ఎప్పుడైనా యాక్సిడెంటల్ డెత్స్ కానీ ఇంకేమైనా కూడా అయినా ఆ అమౌంట్ అనేది ఆ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమౌంట్ అనేది 10 lakhs అనుకోండి. ఎవ్రీ ఇయర్ పెరానం మనం ఎంత కడుతున్నాం? ప్రీమియం అనేది 10,000 రూపీస్ కడుతున్నాం. 10,000 రూపీస్ అట్లా 3 years కట్టాము. అంటే ఎంత కట్టాము? కేవలం 30,000 రూపీస్ మాత్రము. సడన్గా వ్యక్తి చనిపోయాడు అనుకోండి, బట్ 10 lakhs రూపీస్ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అనమాట. ఈ విధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ అంతా కూడా జనరల్గా రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇండియాలో బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ రెగ్యులేట్ చేసేది IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో ఇప్పుడు మీకు చిన్న వర్క్ ఏంటంటే IRDA ఒక స్టాట్యూటరీ బాడీయా కాదా ఏంటి? ఒకవేళ స్టాట్యూటరీ బాడీ అయితే ఏ యాక్టో కూడా నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అమ్మా. ఓకేనా. అండ్ 2 days బ్యాక్ ద హిందూ అనాలిసిస్లో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఒకవేళ అది గుర్తుంటే పెట్టండి, లేదంటే ఒకసారి గూగుల్ చేసైనా కూడా పెట్టండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని అర్థమైంది కదమ్మా. ఇటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటే మన వెహికల్స్ తీసుకుంటాం కదమ్మా, బైక్కి ఇన్సూరెన్స్ కానీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా, అవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ కింద వస్తుందన్నమాట. అండ్ ఇది లైఫ్కి సంబంధించింది అయితే లైఫ్ ఇన్సూరెన్స్. ఇట్లా లైఫ్ ఇన్సూరెన్స్లో హయ్యెస్ట్ పవర్ అనేది ఉండేది కేవలం LICకి మాత్రమే అని జనరల్గా చూస్తామన్నమాట. ఇంత పెద్ద బాడీ అసలు ఎట్లా స్టార్ట్ అయ్యిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఆల్ దిస్ ఈజ్ అండర్ నెహ్రూవియన్ ఫిలాసఫీ అని చెప్తున్నారనమాట. నెహ్రూ ఈజ్ ఏ ఫార్ విషనరీ లీడర్. ఇండియాలో ఇటువంటి పెద్దవి ఉంటే గ్లోబల్ లెవెల్లో మనకంటూ ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ అనేవి ఉంటాయి అని అప్పుడే థింక్ చేసి చాలా వరకు కూడాను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్లో కానీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేదంటే IITs ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ IIMs ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ఇవన్నీ కూడాను ఎవరి రోల్ ఉందమ్మా? నెహ్రూ గారి రోల్ ఉంది అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అతనే ఈ LICని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనం 1947లో ఒకసారి చూస్తే మన పాపులేషన్ అనేది 345 million అనేది ఉన్నది. అండ్ లిటరసీ రేట్ అనేది కేవలం 12% ఉన్నది. అండ్ యావరేజ్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 249 రూపీస్ అనేది ఉండేది. ₹249 మాత్రమే ఉండేది. సో ఇటువంటి టైంలో హీ ఫెల్ట్ దట్ సోషల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ సెక్యూరిటీ ఏంటి అంటే ఒకవేళ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సేఫ్గా ఉండేటట్టు సోషల్ సేఫ్టీ నెట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని సోషల్ సెక్యూరిటీ అని అంటాము. అండ్ అతను అందుకని హీ ప్రమోటెడ్ ది కల్చర్ ఆఫ్ ఇన్సూరెన్స్. అందుకు కల్చర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పెరగాలి అంటే స్టేట్ అనేది ముందుగా లీడ్ చేయాలి అని స్టేట్ రన్ ఆర్గనైజేషన్ LIC అనే బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా 1956లో అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అయితే ఇది ఒక కార్పొరేట్ పవర్ హౌస్ లానే కాదు, మీరు దాన్ని ఒక క్రాస్ దాటి చూడాలి. LIC అనేది స్టడీగా గ్రో అయ్యి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే 290 million పాలసీ షేర్ హోల్డర్స్.
290 మిలియన్ పాలసీ షేర్ హోల్డర్స్ అంటే లిటరల్లీ 29 crore పీపుల్ అనేవాళ్ళు పాలసీస్ అనేవి తీసుకోవడం జరిగింది. దీని అసెట్ వాల్యూ టోటల్ వచ్చేసి 38 lakh crores అమ్మ, 38 lakh crores అనమాట. ఇది చాలా హ్యూజ్ అమౌంట్. $520 billion దాకా వస్తుంది. $520 billion దాకా వస్తుంది. అండ్ ఇది రీసెంట్గానే 60 years క్రాస్ చేసింది అనమాట. 2017 కదమ్మా. సో 2017లో ఇది 60 years అనేది క్రాస్ చేసింది. 1956 తర్వాత 60 years అనేది క్రాస్ చేసి ఇండియాలోనే ఎల్ఐసి దగ్గరే లార్జెస్ట్ స్కేల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనే వాళ్ళు ఉన్నారు ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్లో. ఓకే, ఉమెన్. ఎందుకంటే 1950sలో ఎల్ఐసి అనే బాడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎల్ఐసి ఏజెంట్స్ కింద చాలామంది ఉమెన్ అనేవాళ్ళు ఎన్రోల్ అయ్యారు. అంటే ఉమెన్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ఏ విధంగా అంటే ఉమెన్కి ఇన్కమ్ ఇస్తాము, ఆ ఇన్కమ్ ఫ్యామిలీకి ఖర్చు పెడుతుంది, ఆ ఫ్యామిలీ అనేది బాగా గ్రో అవుతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఉమెన్ ఎంట్రీకి ఇబ్బంది లేకున్నా ఒక్క బ్యారియర్ కూడా పెట్టడం జరగలేదు. అంటే వాళ్ళ ఏజ్లో కానీ ఫిక్స్డ్ టైమ్ ఆఫ్ వర్క్లో కానీ దీంట్లో కూడా వాటికి మనం అసలు ఇబ్బంది పెట్టలేదు. ఎడ్యుకేషన్ క్వాలిటీస్లో కానీ ఈవెన్ హౌస్ వైఫ్స్ వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేసాము. వాళ్ళకి ఏంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఫర్ ఎక్స్ట్రా ఎల్ఐసి పాలసీ అనేది కూడా అప్పుడు తీసుకుని రావడం జరిగింది అనమాట. వాళ్ళు ఒకవేళ నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు అంటే సో ఉమెన్ ఎంపవర్మెంట్ రోల్లో ఎల్ఐసి అనేది చాలా మంచి రోల్ ప్లే చేసింది. అండ్ ఫస్ట్ ఉమెన్ ఎండి కింద ఎల్ఐసి కింద ఫస్ట్ ఉషా సంగ్వాన్ అనే లేడీ కూడా ఎస్టాబ్లిష్ అయింది అక్కడ ఎండి కింద. అంటే ఎల్ఐసి అనేది ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా హెల్ప్ చేసింది. చైర్మన్స్ క్లబ్లో కానీ వీటన్నిటిలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని చెప్తామన్నమాట. అండ్ సో ఇటువంటి ఎల్ఐసి అనేది ఇప్పుడు లిస్టింగ్లోకి వెళ్తుంది. లిస్టింగ్ అంటే కొంత షేర్స్ అనేవి పబ్లిక్ ఇష్యూలోకి వెళ్తున్నది అనమాట. అండ్ దీని గ్రేట్నెస్ అనేది చూస్తే మొత్తం ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బిజినెస్లో ఎల్ఐసి వాటా 75% దాకా ఉంటుంది. అండ్ జనరల్గా వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 99.87% అనేది ఉంటుంది. అండ్ ఇండస్ట్రీ యావరేజ్ అనేది 84% అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా. సో ఇటువంటి టైంలో ఇది ఏం చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రమే కాదు, సేవింగ్స్ మీద కూడా ఎక్కువ చేస్తుంది అని జనరల్గా చూస్తాం. ఒకసారి చూడండి అమ్మా. ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వలన మనకి సెక్యూరిటీ నెట్ అనేది వస్తుంది. ఆ తర్వాత సేవింగ్స్ కల్చర్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రీమియం పే చేయాలి కదమ్మా. ప్రీమియం ఎట్లా పే చేస్తాము? సేవింగ్స్తోనే వస్తాము. సో జనరల్గా ఇన్నోవేషన్ అనేది దీని మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఇన్నోవేషన్ ఫర్ వాట్? టు ఇంప్రూవ్ ది కల్చర్ ఆఫ్ సేవింగ్స్ అనేది జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనా. ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి సేల్ చేయడం వలన చాలామంది ఇంపార్టెంట్ టైమ్స్లో మనీ అనేది తెచ్చుకోగలిగారు. అండ్ చాలామంది సేవింగ్స్ కూడా చేసుకున్నారు. సేవింగ్స్ అంటే జనరల్ డిపాజిట్లోనే ఎల్ఐసిలోనే చాలామంది డిపాజిట్స్ చేసి వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో కానీ ఓకే అండ్ డాటర్స్ మ్యారేజ్ టైమ్స్లో కానీ ఆ సేవింగ్స్ని నీట్గా యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇండియాలో జనరల్గా మనము సేవింగ్ కల్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది దీంతోనే చేయడం జరిగింది అని చెప్తాం అనమాట. అంటే ఎల్ఐసి ఎప్పుడు కూడా పీపుల్ సెంట్రిక్గానే ఉంది. ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని ప్రొడ్యూస్ చేయడంలోనే బిజీగా ఉంది. త్రూ ఇట్స్ ఇన్నోవేషన్, మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్గా చూస్తే స్కిల్ ఇండియా మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది దేనికి అంటే ఈ స్కిల్ ఇండియా మిషన్లో మనం జనరల్గా చూస్తాం చాలా వరకు ఫారెన్ ఏజెన్సీస్ కూడా రావడం జరిగింది అన్నమాట. అండ్ ఈ ఎల్ఐసి అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటి? త్రూ ఎల్ఐసి మనం స్కిల్ ఇండియా స్కీమ్తో ప్రజలకి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎట్లా అమ్మాలి, ఎట్లా సేల్ చేయాలి, ఇన్నోవేషన్ టెక్నిక్స్ అనేవి నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఎల్ఐసి ఈజ్ ద బిగ్గెస్ట్, చెప్పాం కదమ్మా, మార్కెట్లో 75% షేర్ హోల్డింగ్ అంతా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఎల్ఐసికి మాత్రమే ఉంది అని చెప్తాం కదమ్మా. ఎస్. సో ఖచ్చితంగా ఇటువంటి ఇంత పెద్ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ అనేది ఇప్పుడు జరగబోతుంది. ఏంటని చూస్తున్నాం, ఇది షేర్స్ లిస్టింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్లోకి హెల్ప్ అయింది. ఆ తర్వాత అసెట్ క్రియేషన్లోకి హెల్ప్ అయింది. తర్వాత ప్రజల్లో సేవింగ్స్ కల్చర్ అనేది ఇంప్రూవ్ చేసింది. సోషల్ సెక్యూరిటీ నెట్ మెషర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ స్కిల్ ఇండియా మిషన్లో ప్రజలకి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడంలో కూడా బాగా యూజ్ అయింది అని చూస్తామన్నమాట. ఓకేనమ్మా. సో ఇది ఆర్టికల్. దీన్ని క్లియర్గా ఇన్ డీటెయిల్గా మనం మొత్తం పూర్తిగా చదవడం అనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. కెనాట్ ఐసోలేట్ ట్రేడ్
ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఇష్యూస్ అని. ఓకేనా, ఇక్కడ నెదర్లాండ్స్ అంబాసిడర్ అనే వాళ్ళు రావడం జరిగింది. మనము నెదర్లాండ్స్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చేస్తున్నాం అనమాట. అంటే వాణిజ్య సంబంధాలన్నీ కూడా చాలా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా జరగాలి అని జనరల్గా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్, కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ అనేవి పెరగాలి అంటే ట్రేడ్ అనేది బాగా జరిగితేనే పెరుగుతుంది. సో ఇటువంటి ట్రేడ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనం మార్కెట్ అనేది అక్కడ క్రియేట్ చేయగలము. మన ప్రొడక్ట్స్కి వాల్యూ అనేది పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. సో మన వాళ్ళకి అప్పుడు అమౌంట్స్ అనేవి ఫారెన్ కరెన్సీ కూడా వస్తుంది. అవును కదమ్మా. సో అందుకనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుందాము అని అనుకుంటాము. సో ఇక్కడ జనరల్గా ఇతను ఏం చెప్తున్నారంటే ఫారెన్ అంబాసిడర్, నెదర్లాండ్స్ అంబాసిడర్ టు ఇండియా ఏం చెప్తున్నారంటే ట్రేడ్ని మీరు ఐసోలేట్ చేయకండి ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ని మనం ఖచ్చితంగా కాపాడే తీరాలి, ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇదే కాదు, క్లైమేట్ నెగోషియేషన్స్ కూడా అవ్వాలి అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో క్లైమేట్ నెగోషియేషన్స్ అంటే ఏంటి అంటే క్లైమేట్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు, మన ట్రేడ్ అనేది క్లైమేట్ని దెబ్బతీయకూడదు, అండ్ ఒకరి ఇన్వెస్ట్మెంట్ అనేది మరొక సొసైటీలో ప్రొటెక్టివ్గా ఉండాలి అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఇతను ఏం చెప్తున్నారంటే 70 to 80% ఆఫ్ ట్రేడ్ అనేది ఇన్వెస్ట్మెంట్తోనే లింక్ అవుతుంది. సో అటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ చేయాలి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తేనే మాకు ఏమొస్తుంది, ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రస్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనము ట్రేడ్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ చేయగలము అని చెప్తున్నారు అనమాట. అండ్ టారిఫ్స్ ఏవైతే ఇండియా అనేది పెడుతుందో ఆ టారిఫ్స్ అనేవి తగ్గించాలి. టారిఫ్ అని అంటాం కదమ్మా, ఓకే, లైక్ డ్యూటీస్ అనమాట, టారిఫ్స్ అండ్ డ్యూటీస్ అంటాం కదా అవి. సో ఇప్పుడు మనకి జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఏంటంట, ఈ క్లైమేట్ నెగోషియేషన్స్ అండ్ క్లైమేట్ కాన్షియస్నెస్లో ఇద్దరికీ కూడా జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. గ్లోబ్ మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. సో ఇటువంటి టైంలో లైక్ మైండెడ్ కంట్రీస్ అన్నీ కూడా రావాలి. సో ఇండియా కూడా ఈ విధంగా వస్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి జనరల్గా చూస్తున్నారన్నమాట. కంపెనీస్ అన్నీ కూడా సర్టనిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్తో ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ చేయాలి, అండ్ ఒకవేళ ఏదైనా చేసినా కూడా క్లైమేట్కి ఇబ్బంది రాకుండా ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండానే చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంత చెప్పి ఇయర్స్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి, ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వితిన్ 1 yearలో మనం కంప్లీట్ చేసుకుందాము, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ ఆస్పెక్ట్స్ కూడా డిస్కస్ చేద్దాము అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు చైనాకి ఏదైతే జరుగుతుందో ఇష్యూస్ అవన్నీ కూడా మేము అర్థం చేసుకోగలము. అండ్ చైనా అనేది వెస్ట్ ఏషియా, జనరల్గా ఏం చూస్తున్నాము, సౌత్ చైనా సీలో చైనాస్ పొజిషన్ అనేది మేము చూస్తున్నాము. అండ్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఇచ్చిన ఇండో పెసిఫిక్ పాలసీ కూడా మేము ఇండియాని సెంట్రలైజ్డ్గా తీసుకొని మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మేము ఇండియాకి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఇండియా ఒకవేళ ఇటువంటివి చేస్తే, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ కానీ ఈ విధంగా చేస్తే, క్లైమేట్ నెగోషియేషన్స్ చేస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అవుతుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది అంటే ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ది నేషన్స్ అనేవి కన్ఫామ్గా పెరుగుతాయి అని జనరల్గా చూస్తున్నాం అనమాట. ఓకే కదమ్మా, ఇది దీనికన్నా ఆర్టికల్లో మనం తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు, ఈ మాత్రం సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేకి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన ఆర్టికల్ చూడండి అమ్మా. సుప్రీం కోర్ట్ అప్రైజ్డ్ ఆఫ్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఓవర్ కోవిడ్ రిలేటెడ్ పెన్యూరీ. అప్రైజ్డ్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇన్ఫార్మ్ చేయడం. ఓకేనా, సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్ అడిగింది అనమాట. ఏంటి, కోవిడ్ రిలేటెడ్ పెన్యూరీ. పెన్యూరీ అంటే ఎక్స్ట్రీమ్ పవర్టీ అనమాట. కోవిడ్ వచ్చిన తర్వాత ఇష్యూస్ ఏమయ్యాయి, ఆ లింక్ బిట్వీన్ స్కూల్ డ్రాప్అవుట్స్ అది ఏంటి అని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కదమ్మా. అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది ఎంత నీట్గా జరిగితే ఆ చిల్డ్రన్ అనేవాడు ఫ్యూచర్లో ఎట్లా తయారవుతాడు, ఇండియాకి ప్రొడక్టివ్గా తయారవుతాడు అనమాట. సో అటువంటి చిల్డ్రన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది స్టేట్ బాధ్యత. బికాజ్ ఆఫ్ ఎనీ రీజన్ వాళ్ళ పవర్టీ కానీ దానివల్ల వాళ్ళు స్కూల్లో జాయిన్ అవ్వకపోవచ్చు. సో అందుకనే ఖచ్చితంగా మనం ఏం చూస్తాము, స్టేట్ అనేది చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అని ఉంది కదమ్మా. అండ్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఫ్రీ అప్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కంపల్సరీ కూడా చేయడం జరిగింది. రైట్, కంపల్సరీ
అండ్ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది మనం జనరల్గా చూస్తాము. అయితే ఇక్కడ చిల్డ్రన్ ఏంటి అంటే ఇక్కడ ప్రొడక్టివ్గా తయారు చేయడానికి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నాము. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఏమైంది, కోవిడ్ అనే పరిస్థితి రావడం జరిగింది. ఈ పాండమిక్ టైంలో స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు దీని గురించి కాదు, కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత ఈ పూర్ చిల్డ్రన్ ఎవరున్నారో వాళ్ళ పేరెంట్స్ జాబ్స్ అనేవి పోవడం జరిగింది కరోనా సిచ్యువేషన్లో. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలామంది డెత్ అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది, జాబ్స్ పోవడం జరిగింది. వాళ్ళు ఇంకా ఫినాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్స్ టైంలో పిల్లలు ఏం చేస్తారు, జనరల్గా మేల్ చిల్డ్రన్ ఉన్నారు అంటే ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా చనిపోతే లేదంటే జాబ్స్ అనేవి పోతే వీళ్ళు కూడా డైలీ లేబరర్స్ కింద జాయిన్ అయిపోతారు. ఓకే, డైలీ లేబరర్స్ కింద జాయిన్ అయిపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరగదు, వాళ్ళు ఇప్పటికీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉండాలన్నమాట. సో దీంతో ఏమవుతుంది, ఈ డైలీ లేబర్ అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళగలరా, స్కూల్కి వెళ్ళలేరు. అందుకే వాళ్ళని డ్రాప్ అవుట్స్ అని అంటాము. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట, కోవిడ్ వల్ల చాలామంది పేరెంట్స్ని పోగొట్టుకున్నారు చిన్నపిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అన్నీ డిస్ప్లేస్ అయిపోయాయి. అండ్ సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చూస్తామంటే జనరల్గా వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ విధంగా మళ్ళీ స్కూల్కి తీసుకొని రావాలి అనేది స్టేట్ ఖచ్చితంగా చేయాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడుగుతుంది. ఏ చిల్డ్రన్ ఆర్ఫన్ అవ్వడం జరిగింది బికాజ్ ఆఫ్ కోవిడ్ అని చెప్పేసి కూడా చేయడం జరుగుతుంది. మనకి ఇండియాలో జనరల్గా చూస్తే మనకు ఒక బాడీ ఉంది, NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అనేది చూస్తాం. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అమ్మ. ఈ స్టాట్యూటరీ బాడీ పేరు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 అనేది చూస్తాము. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఉంది అనమాట. ఓకే, ఒక్కసారి మీకు వర్క్ ఏంటి అంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005లో వచ్చింది, బట్ బాడీ మాత్రం వెంటనే స్టార్ట్ అవ్వలేదు. దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ, ఈ చట్టం నుంచి మాత్రం ఇది రావడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది, ఆపరేషన్లోకి వచ్చిందో మీరు ఒక్కసారి గూగుల్ చేసి చేయండి అమ్మ. సో ఇటువంటి వాటి వల్ల మీకు పార్టిసిపేటివ్ రేట్ అనేది పెరుగుతుంది. అయితే ఈ బాడీ జనరల్గా ఏం చేస్తుంది, చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏంటి, వీళ్ళు ఎప్పటికీ కూడా చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళు ఏ టైంలో ఏది నేర్చుకోవాలో అదంతా కూడా నేర్చుకోవాలి. అండ్ వీళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. అందుకనే దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. చిల్డ్రన్కి కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. అంటే చిల్డ్రన్ని అబ్యూస్ చేసిన ఇది చూస్తుంది, అండ్ చిల్డ్రన్కి ఇట్లా డైలీ లేబరర్స్ అయితే వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బాడీ అనేది చెక్ చేస్తుంది జనరల్గా ఎవరైతే కోవిడ్ వల్ల పేరెంట్స్ని లాస్ అయిపోయారు, స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం జరిగిందో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఆ చిల్డ్రన్ అందరినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టి స్టేట్ అనేది ఖచ్చితంగా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలి అని జనరల్గా చూస్తామన్నమాట. సో ఇప్పుడు జనరల్గా సుప్రీంకోర్టు ఏంటి, ఒక వ్యక్తిని అమికస్ క్యూరీ కింద పెట్టుకోవడం జరిగింది. అమికస్ క్యూరే అంటే ఏంటి అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అనమాట. ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అనేది ప్రతిదీ ఎంక్వైరీ చేసి అన్నీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కేసు రాకపోతే ఎమికస్ క్యూరీని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. వాళ్ళు కోర్టు తరపున ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనుక్కొని కోర్టుకి ఇస్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్ ఏదైనా అడిగితే మనం చేస్తాం కదమ్మా, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఫ్రెండ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఫ్రెండ్ అనేవాడు స్టడీ చేయడం జరుగుతుంది, స్టడీ చేసి కోర్టుకి క్లియర్గా చెప్తారనమాట ఇది జరుగుతుంది విషయం అని ఇదంతాను. సో డేటా అంతా కలెక్ట్ చేసి సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ ప్రస్తుతానికైతే
ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరి దగ్గర లేదు. అంటే ఎంతమంది స్కూల్ చిల్డ్రన్ నిజంగానే డ్రాప్ అవుట్ అయ్యారు, ఎంతమంది పేరెంట్స్ని కోల్పోయి డైలీ లేబరర్ కింద జాయిన్ అయ్యారు, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఎడ్యుకేషన్ అనేది చాలా బేసిక్ ఫండమెంటల్ కదమ్మా. మనం ఆర్టికల్ 21A ప్రకారం అది ఫండమెంటల్ రైట్ కదా. సో స్టేట్కి మినిమం ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇటువంటి డ్రాప్ అవుట్స్ వలన వాళ్ళ కెరీర్లో చాలా బ్యాడ్ రిమార్క్ అనేది పడిపోతుంది. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా మళ్ళీ అసలు గ్రో అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చూస్తామన్నమాట. ఎస్ అమ్మ, ఇంతకన్నా మనకి ఆర్టికల్లో యూపీఎస్సీ ప్యాటర్న్లో చదవాల్సింది ఇంకేమీ లేదు. మనం ప్రతి ఆర్టికల్ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా తక్కువ రావడం జరిగింది. అండ్ ఈ టైం అయిపోయింది కాబట్టి మీరు మిగిలిన టైం అనేది ప్రొడక్టివ్గా యూస్ చేసుకున్నామ్మా, ఓకేనా. సో ఆర్టికల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ ప్రతి వర్క్ వెనక కూడా మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తారని అనుకుంటున్నాము. సో మీరు లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్వశ్చన్స్ అనేవి వేయడం జరిగింది కదమ్మా, సో డూ కామెంట్ ఆల్సో. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటో చూడమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంబీఏ ఎంట్రన్స్ కోర్సెస్ లైక్ క్యాట్ కానీ, జీఆర్ఈ, జీమాట్ అండ్ నాన్ గవర్నమెంట్ పిఎస్సీ జాబ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ అసిస్టెంట్, ఎస్బీఐ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బీ అండ్ టీపీఎస్సీ అనేది చూస్తాము. మన ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడం 7893899553. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. అండ్ ప్రతిదీ కూడా మ్యామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మన కోర్సెస్ ఏముంటాయి ఏంటి అనేది, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.